ఏం లేదు, ఆరేస్తున్నావు కదా, ఆరే. అమ్మా నువ్వే ఆరేస్తున్నావు కదే, తీసుకో తీసుకో, నువ్వు తీసుకోమ్మా. బట్టలు ఆరేస్తా అన్నావు. అమ్మా జరిపించనా? చెప్పులు ఇక్కడ ఉండొద్దా? ఓకే, జరిపిస్తాను. నువ్వేం చేస్తావు మరి? అమ్మా గేట్ తాళం లేదమ్మా. సరే వేసి, అయితే నువ్వు వేసి. వేసామ్మా. బట్టలు ఆరేయి, ఇక బట్టలు ఆరేవి. నేను ఆరేయటానికి నన్ను పిలిచావేంటి నువ్వు? అది నాయనం చీర తిడుతుందేమో, నువ్వు ఎట్ట పెడితే అట్ట వేస్తున్నావు. బాగుందమ్మా, బాగుంది. నువ్వు చేసిన పని కదా, నీకే బాగుంది. అది ఆడుతుందంటావు అట్లా? అది ఆ చీర అమ్మా ఆడుతుందంట. ఓకే ఓకే, అయిపోయినాయా ఇంకా ఉన్నాయా? నాయనమ్మ ఏం పని చేస్తుంది మరి? మరి అయిపోతే నాయనమ్మ ఏం ఆరాస్తుంది అక్కడ? తడిగున్నాయి అమ్మా. ఏంటి కింద పడవా? పడవా? ఏ పడకుండా పెట్టు, మరి పడకుండా పెట్టు, పెట్టు, పడకుండా పెట్టు. తీసుకున్నావులే. అమ్మా తీయాలి. ఓకే, ఇది పెట్టేస్తారు. అక్కడ అక్కడ పడితే నేను తీసుకొస్తాలే. వెయ్యమ్మ, ఏం కాదులే, నేను తీసుకొస్తాలే. ఆ కింద పడింది నేను తీసుకొస్తాలేమ్మా, నువ్వు వేసేయి, మిగతా వెయ్యి, ఏం కాదులే. వేసుకో, నేర్చుకునేటప్పుడు ఒకటి రెండు అయితే ఉంటాయి, అట్లా వేసుకో. గుడ్ అమ్మా, బాగా వేసేవే. గుడ్ తల్లి, బాగా ఆరేసావమ్మా. అమ్మా తడిగున్నాయి అమ్మా. అమ్మా మళ్ళీ ఎందుకు తీసుకున్నావే? నేనెందుకే, నాకెందుకు పని చెప్తున్నా అమ్మా? కాదు, నువ్వు ఆరేసావు కదా, మళ్ళీ ఎందుకు తీసావు? నీ భూ పాడుగాను, అక్కడ పెట్టి ఆరుతాయి. ఆరాయి, ఆరేసిన ఎంటరా కింద పడేసావు కదా, తీసుకొద్దాం పద. ముందు కింద తీసుకొద్దాం పద. కింద తీసుకురావాలి. ఆడెట్టేసాడు చూడు ఏదో. పద తీసుకొద్దాం పద. అయ్యో బట్టలు ఆరేసి అమ్మా నువ్వు వేయమ్మా, నువ్వు జాగ్రత్తగా ఇవే, బాగా వేస్తావు కదా, నువ్వు వేసి అమ్మా. అమ్మా
కింద అర్థం కాలేది నా ఉన్నాయ్యా కింద ఓకే ఉండని దా బయటికి వెళ్ళొద్దాం పద అది తీసుకొద్దాం పద దా ఇంకోటి పడలేదు లేదా ఒకటే పడిందిరా అది ఆరేలేదే తల్లి.